హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ నోట్ 12 సిరీస్ మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. అయితే ఈసారి ఇన్ఫినిక్స్ వాళ్ళు మనకు కొంచెం చిత్రవిచిత్రమైన ప్యాకేజింగ్లో ఈ బాక్స్ని అయితే పంపించడం జరిగింది. సో డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ మ్యాడ్నెస్ వాళ్ళతోటి కొలాబరేట్ అయినట్టున్నారు. సో అందుకోసమే మరి ఇటువంటి ఒక బాక్స్లో ఈ మొబైల్ని అయితే పంపించడం జరిగింది. సో మరి ఈ బాక్స్ని మనం ఫటాఫట్ ఓపెన్ చేసి దీనిలో ఏం ప్రొవైడ్ చేశారో అనేది అయితే చూసేద్దాం. సో ఇప్పటికే వచ్చిన లీక్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈ మొబైల్లో మాత్రం చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి, అది కూడా తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో. సో మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మనకు అన్ని ఆఫర్స్ కలుపుకొని 14,000 దొరుకుతుంది. సో మరి దీనికి సంబంధించిన బయింగ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి ఈ బాక్స్ని ఓపెన్ చేసి బాక్స్ లోపల ఏమున్నాయనేది అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే ఇన్ఫినిక్స్ నోట్ 12 సిరీస్ బాక్స్. మరి బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. పైనే మనకు ఒక కవర్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీనిలో మనకు ఒక టీషర్ట్, దాంతోపాటే ఒక కీ చైన్, దాంతోపాటే ఒక లాకెట్, ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదే బాక్స్లో మనకు ఇన్ఫినిక్స్ నోట్ 12 టర్బో మొబైల్తో పాటు దీనికి సంబంధించిన ఒక కేస్ ప్లస్ స్క్రీన్ ప్రొటెక్టర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ రెండింటిని కూడా మనము బాక్స్లో నుంచి బయటికి తీసేద్దాం. ఈసారి ఇన్ఫినిక్స్ వాళ్ళ ప్యాకేజింగ్ కూడా అద్భుతంగా ఉంది. సో దీనిపైన మనకు ఇన్ఫినిక్స్ నోట్ 12 టర్బో అని చెప్పేసి డాక్టర్ స్ట్రేంజ్ అని చెప్పేసి మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీ ఉంది కదా, సో దాంతో కొలాబరేట్ అయ్యి మరి వీళ్ళు దీన్ని లాంచ్ చేసినట్టున్నారు. ప్రజెంట్ నా చేతిలో 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఉంది. దాంతోపాటు ఇంకో దీనిలో డిఫరెంట్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. అది కూడా మనకు 15 లో ప్రైస్ సెగ్మెంట్లోనే మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్ తోటి దీన్ని వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇలా చూసుకోండి 8GB ప్లస్ 5GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంది అన్నట్టు. ఫుల్ హెచ్డీ ప్లస్ ట్రూ కలర్ అమోలెడ్ డిస్ప్లేని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. 6.7 ఇంచెస్ స్క్రీన్ ఇది. 33 వాట్స్ సూపర్ చార్జ్తో పాటు 5,000 mAh బ్యాటరీని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేసేసారు. సో మరి ఈ సీల్ని బ్రేక్ చేసి మొబైల్ ఎలా ఉందో చూసేద్దాం. సో సీల్ అయితే బ్రేక్ అయిపోయింది. మరి బాక్స్ని ఓపెన్ చేసినట్టయితే ఇటువైపు మళ్ళీ మనకు లోపల ఇంకొక బాక్స్ ఉంది. ఇందులో మనకి ఇన్ఫినిక్స్ నోట్ 12 అని చెప్పేసి సేమ్ స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేస్తున్న ఇంకొక బాక్స్ ఉంది. ఇప్పుడు జనరల్గా మీరు మొబైల్ కొంటే మీకు ఇలా వస్తుంది. సో దీనిపైన కూడా మనకు చూడండి సేమ్ డీటెయిల్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ మనకు సినిమాటిక్ డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయని చెప్తున్నారు, అంటే సౌండ్ క్వాలిటీ బాగుంటుందని చెప్తున్నారు. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఉందని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసేసారు. ఈ మధ్య ఇన్ఫినిక్స్ వాళ్ళు మంచి మొబైల్స్ని లాంచ్ చేస్తున్నారు. అంటే నేను చెప్పేది ప్రాసెసర్ పరంగా, కెమెరా పరంగా, ర్యామ్ పరంగా, డిస్ప్లే పరంగా ఎస్పెషల్లీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. సో ఆ విషయం నాకు చాలా బాగా నచ్చింది. సో మరి ఈ బాక్స్ని ఇలా ఓపెన్ చేసిన వెంటనే బాక్స్ లోపల వైపు మనకు ఇలా మొబైల్ అయితే ఉంది. సో దీన్ని మనం తీసినట్టయితే దీని లోపల వైపు మనకు ఈ యూజర్ మాన్యువల్, దాంతోపాటే వారంటీ కార్డ్, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో పాటు సిమ్ ఎజెక్టర్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఇక్కడ మనకు బ్యాక్ కేస్ కూడా దీనిలో చూడడానికి కనిపించేస్తుంది. సో మరి వీటన్నిటిని మనము సైడ్కి ఉంచేసి డైరెక్ట్ మొబైల్ వైపు అయితే వెళ్ళిపోదాం. సో ఇది ఫ్రెండ్స్ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన మొబైల్. సో దీనిలో నుంచి మనం ఇలా బయటికి తీసిన వెంటనే సో చాలా స్టైలిష్ కనిపించే ఒక మొబైల్ అయితే చూడడానికి కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకి స్టిక్కర్ ఉంది కదా, ఈ స్టిక్కర్ని కూడా మనం రిమూవ్ చేసేస్తాం. ఇక్కడ ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉంది. దాంతోపాటు ఈసారి ఈ డిజైన్ కూడా వీళ్ళు చేంజ్ చేసేసారు. బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చాలా స్టైలిష్గా పెట్టారు. ఇక్కడ మనకు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు బిల్డ్ క్వాలిటీ కూడా ఈసారి బాగా మెయింటైన్ చేసేసారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ పవర్ ఆన్ బటన్ ఇక్కడ ఉంది. దాంతోపాటు వాల్యూమ్ రాకర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటువైపు మనకు సిమ్ ట్రేని ప్రొవైడ్ చేయడం జరిగింది. పైవైపు ఎటువంటి బటన్స్ చూడడానికి కనిపించట్లేదు. ఒకసారి మనం ఈ సిమ్ ట్రేని కూడా బయటికి తీసి చూద్దాం. సో ఇందులో మనము 2 సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డ్ని కూడా ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మరి దీనిలోనే తిరిగి ఇన్సర్ట్ చేసి ఈ మొబైల్ని అయితే బూట్ చేద్దాం. దానికోసం ఈ పవర్ ఆన్ బటన్ అయితే నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను. సో ప్రెస్ చేసిన వెంటనే ఇన్ఫినిక్స్ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పేసి మొబైల్ అయితే బూట్ అయిపోయింది. సో మరి ఈ బూటింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి డైరెక్ట్ మెయిన్ స్క్రీన్కి వెళ్ళిపోతాం. సో అప్పటి వరకు మనకు దీంతో పాటే ఒక బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేశారు చూడండి. సో ఆ బ్యాక్ కేస్ ఏంటి అంటే డాక్టర్ స్ట్రేంజ్కి సంబంధించిన ప్రింటింగ్ ఉన్న బ్యాక్ కేస్ అన్నట్టు. ఇది వచ్చేసి ఇంకొకటి టెంపర్డ్ గ్లాస్ ఒకటి ప్రొవైడ్ చేశారు. సో దీన్ని ఎలా ఓపెన్ చేయాలి, ఎలా అతికించాలని చెప్పేసి యూజర్ మాన్యువల్ అయితే ఇందులో ఉంది. సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ సెటప్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకు XOS 10.6.0 అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మనము డిస్ప్లే బ్రైట్నెస్ గురించి ఇప్పటికే మాట్లాడినట్టయితే డిస్ప్లే అనేది నాకు చాలా బ్రైట్గా అనిపిస్తుంది. ఇంతకుముందు ఇన్ఫినిక్స్ మొబైల్స్తో పోల్చుకున్నట్టయితే చాలా బాగుంది. ఒకసారి డార్క్ మోడ్ కూడా ఎనేబుల్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ మనం మై ఫోన్లోకి వెళ్ళినట్టయితే మిగతా డీటెయిల్స్ కనిపించేస్తున్నాయి చూడండి. G96 అని చెప్పేసి, ఫ్రంట్ క్యామ్ 16 మెగాపిక్సెల్ అని చెప్పేసి, సో 128GB ఇంటర్నల్ స్టోరేజ్, ఇవన్నీ ఇక్కడ మనకు చూడడానికి కనిపించేస్తున్నాయి. దాంతోపాటే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 12 తోటి వచ్చింది కాబట్టి మరి వీళ్ళు అప్డేట్స్ కూడా రెగ్యులర్గా ప్రొవైడ్ చేస్తే ఇంకా చాలా అప్డేట్స్ అయితే మనం పొందవచ్చు. సో మరి ఒకసారి
దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో మరి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాబట్టి ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గానే ఇది మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. నెక్స్ట్ కొన్ని ఫోటోస్ని కూడా క్యాప్చర్ చేసి చూద్దాం. సో మరి ఇక్కడ మనం కెమెరా ఓపెన్ చేసినట్టయితే దీనిలో చాలా రకాల మోడ్సే ఓపెన్ అయిపోయాయి. సో పోర్ట్రేట్ మోడ్ అని చెప్పేసి, ఏ మోడ్ అని చెప్పేసి, బ్యూటీ అని చెప్పేసి, సూపర్ నైట్ అని చెప్పేసి ఇలా చాలా రకాల మోడ్స్ని ప్రొవైడ్ చేశారు. ఇక వీడియో గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనము 2K వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ క్యామ్ యూస్ చేసి, నెక్స్ట్ సెల్ఫీ క్యామ్ యూస్ చేసి కూడా మనం 2K వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను సెల్ఫీ క్యామ్ తోటి అయితే క్యాప్చర్ చేశాను ఫోటో. సో మరి డీసెంట్గానే వచ్చింది, మరి అంత బ్యాడ్ అని కాదు, అంత గుడ్ అని కాదు, పర్లేదు, బాగానే వచ్చింది. నెక్స్ట్ ఒకసారి మరి దీనిలో కొన్ని వీడియోస్ని కూడా ప్లే చేసి చూద్దాం, సౌండ్ కూడా విని చూద్దాం. సో ఫ్రెండ్స్ మరి దీనిలో మీరు వీడియోస్ చూడొచ్చు, చాలా క్లారిటీతో అయితే మనకు కనిపించేస్తున్నాయి. అన్ని కలర్స్ ప్రాపర్గా కనిపించేస్తున్నాయి. డీప్ బ్లాక్ చూడడానికి కనిపించేస్తున్నాయి. దాంతోపాటు మరి ఇక్కడ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే సౌండ్ క్వాలిటీ కూడా నాకు ఎక్సలెంట్గా వినిపించేస్తుంది. సో వీళ్ళు ప్రొవైడ్ చేసిన స్పీకర్ ప్రకారం చూసుకున్నట్టయితే, ఈ ప్రైజింగ్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం స్పీకర్ క్వాలిటీ కూడా బాగుంది, డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది. సో ఫ్రెండ్స్ మరి గేమింగ్ గురించి మాట్లాడినట్టయితే హెవీ గేమ్ని కూడా ఇది బాగానే హ్యాండిల్ చేసేస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది, డిస్ప్లే కూడా బాగుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపించేటప్పుడు మీకు అంత ప్రాపర్ కనిపించకపోవచ్చు, కాకపోతే ఇక్కడ నాకు లైవ్లో చూసేటప్పుడు మాత్రం డిస్ప్లే క్వాలిటీ కూడా నాకు బాగానే అనిపించింది. సో ఫ్రెండ్స్ చూసేసారు కదా అన్బాక్సింగ్. సో మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది బాగుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయినా, అమోలెడ్ డిస్ప్లే అయినా, దాంతోపాటు దీని మ్యాట్ ఫినిష్ అయినా, డిజైన్ అయినా అన్నిటి పరంగా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఎస్పెషల్లీ నాకు దీని డిస్ప్లే స్పీకర్స్, డ్యూయల్ స్పీకర్స్ని ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా అయితే నాకు ఈ మొబైల్ అనేది చాలా బాగా నచ్చింది. సో ఎస్పెషల్లీ ఎవరైతే అవుట్డోర్లో మొబైల్ వాడాలి అనుకుంటారో, దాంతోపాటే మల్టీమీడియా కోసం అంటే మూవీస్ చూడడానికి, యూట్యూబ్ చూడడానికి, ఇటువంటి వాటి కోసం మొబైల్ తీసుకోవాలి అనుకుంటారు సరే, వాళ్ళైతే అసలు డిసప్పాయింట్ కావారు. దీని సౌండ్కి ప్లస్ దీని డిస్ప్లేకి అయితే మనము ఫుల్ మార్క్స్ వేసేయచ్చు. దాంతోపాటు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే G96 ప్రాసెసర్ కూడా బాగుంది. ఎలాగో మనకు దీనిలో 8GB ర్యామ్ ఇచ్చారు, 128GB స్టోరేజ్ ఇచ్చారు. ప్రొటెక్షన్ ప్రకారం చూసుకున్నట్టయితే గొరిల్లా గ్లాస్ 3D ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్రొటెక్షన్ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుండని చెప్పేసి నాకైతే అనిపించింది. దాంతోపాటు స్టోరేజ్ టైప్ని కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. మరి తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో అన్ని కావాలంటే దొరకవు కదా. సో అలా చూసుకున్నట్టయితే కొన్ని అయితే ఫీచర్స్ దీనిలో లేవు. ఓవరాల్ చూసుకున్నట్టయితే నాకు ఫీచర్స్ పరంగా ఈ మొబైల్ అనేది బాగానే అనిపించింది. మరి మీకు ఈ మొబైల్ అనేది ఎలా అనిపించింది? ఇన్ఫినిక్స్ వాళ్ళు ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అనేది కింద ఫీడ్బ్యాక్లో మీరు రాయొచ్చు. సో మరి మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.